తిరుమల పర్యటన రద్దు చేసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, గత 3 రోజులుగా నేను గుడికి వస్తాను అని అంటుంటే నీ మతమేంటి అని అడుగుతున్నారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నా మతం మీకు తెలీదా అని ప్రశ్నించాడు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నా తండ్రి గారి మతమేంటో మీకు తెలీదా అని ప్రశ్నించాడు. మేము ఎన్నిసార్లు తిరుమలకు రాలేదు. పాదయాత్ర చేసేటప్పుడు స్వామివారి దర్శనం చేసుకుని పాదయాత్ర చేశాను. పాదయాత్ర ముగిసిన తర్వాత స్వామివారికి దర్శనం చేసుకున్నాను. పాదయాత్రకు ముందుగా తిరుమల కొండకు నడిచి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. బ్రహ్మోత్సవాలలో పట్టు వస్త్రాలు స్వామివారికి నా నెత్తిన పెట్టుకుని వెళ్ళి సమర్పించాను. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నన్ను నీ మతమేంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇందులో అర్థమేంటి అని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఆవేదన వ్యక్తం చేశాడు. తన బాధను వెళ్ళగక్కాడు. 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను. ఇంటి నుండి బయట వస్తే హిందూ మతాన్ని ఆచరిస్తాను, హిందువులను గౌరవిస్తాను, హిందూ సంప్రదాయాల్ని గౌరవిస్తాను. మసీదుకి వెళ్తే ఇస్లామిక్ను నేను స్వీకరిస్తాను, సిక్కిజంను నేను స్వీకరిస్తాను అని జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో పుట్టిన ఒక పౌరుడిగా నాకు అన్ని మతాలు సమానమే, మానవత్వం లేని ఏ మనిషి కూడా మతం పేరు చెప్పుకోవడానికి వీల్లేదు. నేను నీ మతం ఏదని అడిగిన ప్రతి ఒక్కరికి చెప్పేది ఏమిటంటే నా మతం మానవత్వం అని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. లడ్డూ వివాదాన్ని పక్కదారి పట్టించేందుకే చంద్రబాబు నాయుడు ఈ విధంగా డిక్లరేషన్ను తెరపైకి తీసుకొని వచ్చాడు. అంతకుముందు 100 రోజుల పాలనను డైవర్ట్ చేయడానికే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వాడని నెయ్యిని వాడినట్లుగా, లడ్డులో ఉపయోగించని నెయ్యిని ఉపయోగించినట్లుగా, ఆ లడ్డును ప్రజలు తినినట్లుగా, భక్తులు తిన్నట్లుగా చిత్రీకరించి ప్రజలకు మాయమాటలు చెబుతూ హిందువుల మనోభావాలను చంద్రబాబే దెబ్బతీశాడు, అబద్ధాలు చెప్పాడు. ఇదంతా చూస్తూ కూడా బీజేపీ ఒక్క మాట కూడా చంద్రబాబును ప్రశ్నించలేకపోయింది. ఒక ముఖ్యమంత్రిగా నా మతమేంటో మీకు తెలీదా? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేను ఎన్నిసార్లు తిరుమలకు రాలేదు. ఈరోజు నేను తిరుమలకు గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని అనుకుంటే గుడికి వెళ్ళే భక్తులను మీరు ఇలా మతం పేరు అడిగి ప్రశ్నిస్తారా? భారతదేశం లౌకికవాద దేశం కాదా? సెక్యులరిజం ఉన్న దేశం కాదా? భారత రాజ్యాంగంలో ఎక్కడైనా గుడికి వెళ్ళే వాళ్ళను ఇలా అడ్డుకుంటారా అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. ప్రజలందరికీ తెలియజేయటం జరిగింది. బీజేపీ చూస్తూ కూడా పక్క రాష్ట్రాల నుండి కూడా మనుషులను బీజేపీ తీసుకొచ్చి తనపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా జగన్మోహన్ రెడ్డి తెలపడం జరిగింది. ఇక్కడున్న వాళ్ళే కాదు, పక్క రాష్ట్రం నుండి కూడా బీజేపీ వాళ్ళు మనుషులను తీసుకొస్తున్నారు అని బీజేపీ ఆడుతున్న నాటకానికి జగన్మోహన్ రెడ్డి తెరపైకి తీసుకురావటం జరిగింది. అసలు 100 రోజుల పాలనను డైవర్ట్ చేయడానికే చంద్రబాబు ఇటువంటి కుట్ర పన్నాడు. లడ్డూ వివాదాన్ని తీసుకొచ్చాడు. తర్వాత లడ్డూ వివాదాన్ని పక్కదారి పట్టించేందుకే ఈ యొక్క డిక్లరేషన్ని తెరపైకి తీసుకొచ్చి ఇన్ని నాటకాలు ఆడుతున్నాడు. అసలు వాడనటువంటి నెయ్యి జూన్ 23వ తేదీ వెనక్కి పంపేశాము అని అప్పటి ఈఓ చెప్పినటువంటి మాటలను ఆయన విలేకరులకు వినిపించడం జరిగింది. సెప్టెంబర్ 19వ తేదీ ఈఓ మాట్లాడిన మాటలు, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు మాట్లాడిన మాటలు, చంద్రబాబు టీడీపీ ఆఫీసులో ఈఓ ఏ విధంగా మాట మార్చాడో, ఈ సెప్టెంబర్ 23వ తేదీ మళ్ళీ ఆయన లెటర్ ద్వారా ఈఓ మాట్లాడిన మాటల్ని వెనక్కు నెయ్యి పంపేసినట్లుగా మాట్లాడిన మాటలను కూడా విలేకరులకు చూపించడం జరిగింది.
వాడని నెయ్యి గురించి వాడినట్లుగా ప్రజలను ఈ విధంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చంద్రబాబు ప్రవర్తించి నాపై దేవుడు దర్శనానికి వెళ్తుంటే నన్ను నీ మతం ఏంటి అని నన్ను అడుగుతున్నారు అని తన బాధను ప్రజలందరికీ కూడా తెలియజేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా తప్పులు చేస్తూ తప్పు పైన తప్పు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆయన 100 రోజుల పాలనను డైవర్ట్ చేయడానికి లడ్డు ఇష్యూ తీసుకొచ్చి దేశం మొత్తం మీద కూడా గుట్టుగా ఉండాల్సిన విషయాన్ని, తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా, శ్రీవారి పవిత్రతను దెబ్బతీసే విధంగా దేశం మొత్తం కూడా అబద్ధాన్ని ప్రచారం చేశాడు. చంద్రబాబే ఈ అబద్ధాన్ని ఈ విధంగా ప్రచారం చేసింది అని జగన్మోహన్ రెడ్డి మన తెలుగు మీడియాకు మరియు జాతీయ మీడియాకు కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది. మామూలుగా ఇక్కడ తిరుపతిలో క్వాలిటీ చెక్ చేసేందుకు తిరుపతిలో 3 శాంపుల్స్ తీసుకుంటారు, తిరుమలలో చెక్ చేస్తారు. క్వాలిటీ బాగుంటేనే ప్రసాదానికి వాడుతారు. ఇది ఈ రోజుగా వస్తున్న ఆచారం కాదు, గత అనాదిగా ఎన్నో ఏండ్ల నుండి వస్తున్న ఆచారం. రేటు కూడా నేను ఈరోజు పెట్టింది కాదు, గత 2015 నుండి కూడా 270కి నుండి టీడీపీ ప్రభుత్వంలో నెయ్యి కొనుగోలు చేయటం జరిగింది. 2019లో 324 రూపాయలకు నెయ్యి కొనుగోలు టీడీపీ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు 320 రూపాయలకు నెయ్యి కొనుగోలు చేస్తే దీన్ని రాద్ధాంతం చేసి దీనిపైన దుష్ప్రచారం చేస్తున్నారు. హెరిటేజ్ కంపెనీ నెయ్యి పెంచుకోవడానికే ఈ విధమైన దుష్ప్రచారం చంద్రబాబు చేశాడు అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో వివరించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ దేవుడు దగ్గరకు వెళ్ళాలి అనుకునే భక్తులను మతం పేరిట ఆపకూడదు అని జగన్మోహన్ రెడ్డి సందేశం ఇవ్వటం జరిగింది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నన్నే ఎవరూ తెలియనట్టుగా నా మతం ఏంటి అని ప్రశ్నిస్తున్న వీళ్ళు దళితులను అసలు గుళ్ళోకైనా వీళ్ళు రాణిస్తారా? దళితుడని తెలిస్తే వాళ్ళని ఏ విధంగా వీళ్ళు ట్రీట్ చేస్తారు అని ప్రశ్నించడం దళితుల తరఫున జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం జరిగింది. ఇంత దుర్మార్గంగా వాడనటువంటి నెయ్యిపై దుష్ప్రచారం చేసింది నాకు కూడా క్లియర్గా తెలిసింది. అసలు నెయ్యే వాడలేదు, దానిపై లడ్డూపై దుష్ప్రచారం చేస్తున్నారని నేను చాలా వీడియోల్లో చెప్పాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఆధారాలతో సహా ఈవో మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా చూపించాడు. అసలు నెయ్యి క్వాలిటీలో ఏదైనా ఇబ్బంది ఉంటే మైసూర్లో చెక్ చేస్తారు ల్యాబ్లో, కానీ సపరేట్గా గుజరాత్కు పంపి ఆ గుజరాత్లో టెస్ట్ చేయించి గుజరాత్లో టెస్ట్ చేయడానికి కారణాలు కూడా జగన్మోహన్ రెడ్డి వివరించడం జరిగింది. గుజరాత్కే ఎందుకు పంపారు అనే దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పకనే కారణాలు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అసలు గుజరాత్ రిపోర్ట్ కూడా సెప్టెంబర్ 19వ తేదీ చూపించినప్పుడు ఆ రిపోర్ట్లో కూడా ఖచ్చితంగా ఇక్కడ ఆధారాలు ఎక్కడ స్పష్టంగా లేవు. వాడనటువంటి నెయ్యిపై ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇలా మతాలతో కులాలతో ఎప్పుడూ రాజకీయాన్ని తెరపైకి తీసుకువచ్చే చంద్రబాబు గారు వాడని నెయ్యిపై అబద్ధం చెప్పారు, ప్రచారం చేశారు, తిరుమల పవిత్రతను దెబ్బతీశారు అని ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి కంక్లూజన్ ఇవ్వడం జరిగింది. జై హింద్.